రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థిని దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఆసుపత్రిలో విద్యార్థిని అడిషనల్ కలెక్టర్ భీమ్లా నాయక్ పరామర్శించారు. ఇక వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థిని దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఇక ఆసుపత్రిలో విద్యార్థిని అడిషనల్ కలెక్టర్ భీమ్లా నాయక్ పరామర్శించారు. వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. అడిషనల్ కలెక్టర్ కూడా పరామర్శించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఈ ఘటనకు సంబంధించి అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థి దూకిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అసలు ఎందుకు విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకాల్సినటువంటి అవసరం ఏర్పడింది, కారణాలు ఏంటంటూ కూడా పోలీసులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఆరాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అశ్విత అనే 8వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకింది. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం ఇప్పుడు విద్యార్థిని చికిత్స పొందుతున్నారు. విద్యార్థినికి వైద్యులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి గాయాలయ్యాయి, ఎటువంటి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగిస్తే విద్యార్థిని తొందరగా కోలుకునే అవకాశం అంటూ కూడా వైద్యానికి సంబంధించిన అధికారులు అయితే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయం అడిషనల్ కలెక్టర్ విషయం తెలియడం కావచ్చు, జిల్లాలో స్థానికంగా ఎందుకు విద్యార్థిని బిల్డింగ్ భవనం నుంచి దూకింది, అసలు ఎటువంటి కారణాల చర్చ జరగడంతో ఆసుపత్రిని సందర్శించి ఆ విద్యార్థితో కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులతో అడిషనల్ కలెక్టర్ భీమ్లా నాయక్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఇలా చేసి ఉంటుంది విద్యార్థిని, హాస్టల్ సంబంధించినటువంటి సిబ్బందితో కావచ్చు, విద్యాశాఖ సంబంధించిన అధికారులతో కూడా అడిషనల్ కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు విద్యార్థిని చికిత్స పొందిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయి కోలుకున్న తర్వాత అసలు హాస్టల్ భవనం నుంచి ఎందుకు దూకాల్సినటువంటి అవసరం ఏర్పడింది, కారణాలు ఏంటి, అసలు హాస్టల్లో ఏం జరుగుతుంది, ఆ సిబ్బంది కావచ్చు పర్యవేక్షించినటువంటి లోపం జరుగుతుందా, సిబ్బందికి సంబంధించి ఏం చేస్తారంటూ కూడా అడిషనల్ కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు ఆరాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యార్థిని బిల్డింగ్ పైన దూకడంతో కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువుల్లో ఇంత ఆందోళనకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థిని భవనంపై దూకినటువంటి ఘటన అయితే చాలా చర్చాంశంగా మారింది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.